Good morning, ma'am. First year, second sem, ICT na, okay na? It was a ICT na. It was common paper for your BPC, BJC, MPC, MPCS, and also for BA BCom. Okay na? Today in previous class we had discussed about overview of internet. Internet okay overview చూసుకున్నాం and what are the securities of internet. ఇంటర్నెట్ సెక్యూరిటీని కూడా చూసుకున్నా హౌ టు ప్రివెంట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే ఈ సెక్యూరిటీ మన ఎందుకు ప్రివెన్షన్ ఫర్ వాట్ పర్పస్ వీ నీడ్ దిస్ ప్రివెన్షన్ అంటే ఫర్ మాల్వేర్ అటాక్స్ ఓకేనా ఫర్ సైబర్ అటాక్స్ దీని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి హౌ వీఆర్ లెర్నింగ్ దిస్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్లో ఏమేమి ఉంటాయి వాట్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనం ఏమేమి చేయొచ్చు అనేది చూసుకున్నాం ఓకేనా టుడేస్ కాన్సెప్ట్స్ మనం ఏం చేసుకుంటాం అంటే టుడేస్ కాన్సెప్ట్స్లో ఓకేనా ఈరోజు మనం చూసుకునేసరికి ఈమెయిల్ థ్రెడ్స్ అండ్ సెక్యూరిటీ ఓకే ఈమెయిల్కి మనకి ఏమేమి థ్రెడ్స్ వస్తాయి హౌ వీ క్యాన్ ప్రివెంట్ దోస్ హౌ వీ క్యాన్ సెక్యూర్ దోస్ థ్రెడ్స్ అంటే మనం ఆ థ్రెడ్స్ నుంచి ఎలా సెక్యూర్ చేసుకోవాలి హౌ వీ ప్రివెంట్ email threats and security ఈమెయిల్ థ్రెడ్స్ అంటే ఏంటి మనకి దీనికి ఎలా సెక్యూరిటీ ఇస్తాం అంటే నాన్న సపోజ్ మీ ప్రీవియస్ కాన్సెప్ట్ చదువుకున్నాం ఓకేనా మనం ఎలా ఉంటుందంటే హౌ వీఆర్ గివింగ్ ఎ సెక్యూరిటీ అంటే మనం ఎలా ఒక సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అంటే సపోజ్ నాన్న మనం నోవడేస్ ఇన్ ద టైమ్ ఆఫ్ పాండమిక్ మనం అంతా కూడా ఈ విపత్కర పరిస్థితిలో ఉన్నాం వై బికాస్ వీఆర్ అటాక్డ్ విత్ కరోనా మనందరం కూడా ఈ కరోనాతో మనం మోస్ట్లీ వైడ్లీ వీఆర్ సఫరింగ్ విత్ దిస్ కరోనా ఈ కరోనా వల్ల అందరూ కూడా సఫర్ అవుతున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఓకేనా మనకి ఏమవుతుందంటే అందరూ కూడా ప్రజెంట్ ఈ కరోనాతో అందరూ అటాక్ అవుతున్నారు కాబట్టి హౌ అంటే మనం వీ హ్యావ్ అటాక్ విత్ వైరస్ ఇక్కడ కూడా మనం కూడా ఒక థ్రెట్ అంటే మనం వైరస్ ని అటాక్ అయిపోయాం టు ప్రివెంట్ దట్ వైరస్ ఆ వైరస్ నుంచి మనం బయటపడాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఛాన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ వైరస్ ఆ వైరస్ నుంచి మనం బయటపడాలి అండ్ టు సస్టైన్ అవర్ లైఫ్ మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రాణాలతో బయటపడాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ థెఫ్ట్ నానా సపోజ్ నానా ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రక్ ఇన్ థ్రెట్ ఆఫ్ ఎ ఫైర్ యాక్సిడెంట్ మనం ఒక ఫైర్ యాక్సిడెంట్ లో మనం వెళ్ళిపోయాం టు సస్టైన్ అంటే టు గెట్ రిడ్ ఆఫ్ ఫ్రమ్ దట్ థ్రెట్ ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి మనం బయటపడాలంటే ఎనీహో వాట్ ఆర్ ద సోర్స్ అంటే అక్కడ మనకి దగ్గరలో ఏమైతే సోర్స్ ఉన్నాయో ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కానీ లేదనుకుంటే అక్కడ మనకి ఏదైనా ఒక అబ్స్టాకిల్ నుంచి ఏదైనా మనం ఒక అబ్స్టాకిల్ ఎదుర్కొని మనం దాని నుంచి బయటపడాలనుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ సర్చ్ ఫర్ ఎ సోర్స్ అక్కడ మనకి వాట్ ఆర్ ద సోర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అంటే ఆ కష్టం నుంచి లేకపోతే ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కానీ ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు మనం సర్చ్ ఫర్ ఏ ఇమీడియట్ అటాక్స్ అక్కడ ఉన్న రిసోర్స్ కోసం మనం సర్చ్ చేసుకుని విల్ గెట్ రైడ్ ఆఫ్ దోస్ అటాక్స్ ఓకేనా ఇప్పుడు కూడా ఏంటంటే వీఆర్ ఇన్ పాండమిక్ టైం మన పాండమిక్ టైంలో తెలుసు వీ సర్చ్ ఫర్ ఆల్ ద హోప్స్ మనకి ఏమేమి హోప్స్ ఉన్నాయి ఓకేనా అంటే ఇన్ పాండమిక్ ఓకేనా దెర్ ఇస్ ఓన్లీ where to get rid of this virus is SMS, sanitize, mask and social distance. Okay na ee మూడు పాటిస్తే we will not have any virus attack with us అంటే ఈ మూడు మనం పాటించడం మనకి ఈ వైరస్ ఎలా అయితే మనకి రాదో మనం ఇక్కడ కూడా టు ప్రొటెక్ట్ అవర్ మెయిల్స్ మనం ఇక్కడ కూడా మన మెయిల్స్ ని కేవలం మన వాట్ ఎవర్ థ్రెడ్స్ మే అక్కర్ మన ఈమెయిల్ లో కొన్ని థ్రెడ్స్ ఉంటాయి వాటి నుంచి మనం బయట మనం అటాక్ కాకుండా ఉండాలంటే మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే నాన్న సపోజ్ వీ హ్యావ్ బిల్డ్ ఎస్టాబ్లిష్ హౌస్ మనం ఒక ఇల్లు కట్టుకున్నాం ఆ ఇంటిని దొంగల నుంచి మన ఇంటిని కాపాడుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా అయితే మన డోర్స్ ని మనం డోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఆ డోర్స్ కి ఓకేనా స్ట్రాంగ్ లాక్ ఆఫ్ సిస్టమ్స్ పెట్టుకుని ఓకేనా మనం ఎలా అయితే మన ప్రాపర్టీస్ ని మన వాల్యుబుల్ థింగ్స్ ని మనం ఎలా అయితే మనం ప్రొటెక్ట్ చేసుకున్నామో ఇన్ కంప్యూటర్ ఓకేనా అంటే మన కంప్యూటర్ లో కూడా ఏమవుతుందంటే నోవేడేస్ ఓకేనా ఇన్ ఓల్డ్ డేస్ వీ హ్యావ్ సేమ్ కాల్డ్ ఏ ప్రోవర్బ్ కమ్ హెల్త్ ఈజ్ వెల్త్ ఓకేనా మనకి పూర్వం రోజుల్లో ఏముండదంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనే సేమ్ ఉంటుంది నాన్న బట్ నోవేడేస్ ఏ డేటా ఈజ్ వెల్త్
ఓకేనా సమాచారమే మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్స్ ఎ కీ రోల్ ఇన్ డే టు డే లైఫ్. ప్రజెంట్ సొసైటీలో మనం వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ అక్వైరింగ్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ సర్చింగ్ అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ రిసీవింగ్, మనం ఏమైతే సమాచారం తీసుకుంటామో, ఏమైతే సమాచారం ఇస్తున్నామో, ఏమైతే సమాచారం మనం బయట నుంచి పొందుతున్నామో ఆ సమాచారం అనేది అంటే ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఆన్లైన్. ఓకే ప్రతిది కూడా వీఆర్ రిసీవింగ్ ఇన్ ఓకేనా ఇన్ ఆన్లైన్ డేటా, అంతా కూడా ఆన్లైన్ డేటా అయిపోయింది. ఇన్ ఓల్డ్ డేస్ ఇఫ్ యూ గో ఫర్ బ్యాంకింగ్స్, మనం బ్యాంక్స్కి వెళ్తే పూర్వం రోజుల్లో ఏమైందంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ అంటే ప్రొవైడింగ్ ఇన్ బ్యాంక్, ఆ పూర్వం రోజుల్లో మనకి ఏమైందంటే మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు దే హ్యావ్ గివెన్ ఏ పాస్బుక్, మనకు పాస్బుక్ ఇచ్చేవారు. ఆ పాస్బుక్ ఏముంటుందంటే ఆ పాస్బుక్ మీద అటాచ్ ఫోటోగ్రాఫ్, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ కి కలర్ ఫోటోకి యాజ్ పర్ దట్ టైంలో ఉండేదన్నా ఆ డేటా అది కూడా క్యాషియర్ హ్యాండ్ రిటర్న్ తో రిటర్న్ చేసి మనకి ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చేవాడు. అండ్ దోస్ డేస్ ద పర్సన్ ఆల్సో మెయింటైన్ సమ్ బుక్స్, సమ్ క్యాటలాగ్ బుక్స్ మెయింటైన్ చేసేవాడనా. ఓకేనా ఆ బుక్స్ ఆధారంగా వాడు ఏం చేస్తాడంటే హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్, మనకి ఆ బుక్ ఇచ్చి మనకు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చేవాడు. ఆ అకౌంట్ నెంబర్ మనం ఓకేనా సో అంటే ఈ రోజు నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను, మళ్ళీ ఏ రోజైతే నేను అమౌంట్ డ్రా చేస్తాను ఓకేనా ఆ అమౌంట్ నేను డిపాజిట్ చేస్తాను అవన్నీ కూడా ఏం చేస్తానంటే ఓకేనా రికార్డెడ్ గా మాన్యువల్ గా వాడు ఓకేనా బై పెన్ తో మాన్యువల్ గా వాడు రాసేవాడు. బట్ యాజ్ పర్ ద టెక్నాలజీ చేంజెస్ ఓకేనా మనకి రోజు రోజుకి మనకి ఈ పరిజ్ఞానం పెరిగినప్పుడు ఏమైందంటే ఈ దీస్ మాన్యువల్ టెక్నాలజీ హ్యాస్ టర్న్ ఇంటూ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ. ఈ మాన్యువల్ గా మనం రాసే టెక్నాలజీ అంతా ఏమైందంటే కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్, ప్రతిది కూడా కంప్యూటర్ లో స్టోర్ చేస్తారు. వెన్ ఎవర్ దిస్ అవర్ డేటా హ్యాస్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్, మన ఈ డేటాని కంప్యూటర్ లో స్టోర్ చేసినప్పుడు వాట్ దే హ్యావ్ డన్ మిస్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్ ది డేటా టు ఇంటర్నెట్. ఈ డేటాని యూజింగ్ ద సర్వర్, ఈ సర్వర్ యూజ్ చేసి కంప్యూటర్ కి ఎస్టాబ్లిష్ చేస్తారు. వెన్ ఎవర్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్ ద సర్వర్ అవర్ డేటా టు కంప్యూటర్ యూజింగ్ ద సర్వర్, మన సర్వర్ యూజ్ చేసి డేటా కంప్యూటర్ ఎప్పుడైతే ఇచ్చారో ఇంటర్నెట్ కి ఇచ్చారో వీ క్యాన్ యాక్సెస్ అవర్ అకౌంట్. మనం అప్పుడు పూర్వం రోజుల్లో ఏమైందంటే ఇఫ్ యూ గో ఫర్ ఎనీ రాంగ్, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టు విత్డ్రా ఆర్ మనీ టు అంటే మనం ఎక్కడి నుంచి విత్డ్రా చేసుకోవాలనుకున్నా టు డిపాజిట్ మనీ we compulsorily visit to the bank where it has located. మన పూర్వ రోజుల్లో మనం ఏదైనా మనీని బ్యాంక్ లో వేయాలనుకున్నా తీయాలనుకున్నా ఏం చేస్తామంటే ఆ బ్రాంచ్ ఏ ఊర్లో ఉందో ఆ బ్రాంచ్ కంపల్సరీ అక్కడికి విజిట్ అయ్యి అక్కడ మాత్రమే మనం అమౌంట్ డిపాజిట్ చేసేవాళ్ళం. నో బట్ there is no chance to visit any bank, any more bank, okay, because everything was become made in online. ప్రతిదీ కూడా ఆన్లైన్ లో కంప్యూటరైజ్ చేశారు కాబట్టి ఆన్లైన్ సర్వర్ లో డెక్ చేశారు కాబట్టి వేర్ ఎవర్ వీ హావ్ స్టేడ్, మనం ఏ పొజిషన్ లో ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి వీ కెన్ ట్రాన్స్ఫర్ మనీ, మనం మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వీ కెన్ డిపాజిట్ మనీ చేయొచ్చు, బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ హ్యావ్ మేడ్ ఆల్ దిస్ టెక్నాలజీ. ఈ విధంగా టెక్నాలజీ డెవలప్ అయింది. యాజ్ ఫర్ ద టెక్నాలజీ డెవలప్ యాజ్ మచ్ యాజ్ ద టెక్నాలజీ హాస్ గ్రోన్, ఎంత టెక్నాలజీ ఎంత అయితే అభివృద్ధి జరిగిందో ఓకేనా యాజ్ మచ్ యాజ్ లాస్ టు అవర్ హ్యూమన్ బీయింగ్స్ అంతే మనకు నష్టం జరుగుతుందనా. బికాస్ యాజ్ ఈక్వల్ యాజ్ technology has developed as much as threats that we are availing using this internet. ఈ ఇంటర్నెట్ మనం ఎంత ఎక్కువగా వాడుతున్నామో అంతే మనకు నష్టం కూడా జరుగుతుందనా. బికాస్ ఇఫ్ వి యూజ్ ఇట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ద క్రియేషన్స్ వీ హావ్ మేడ్ ఓకేనా, మనం ఏదైతే టెక్నాలజీ మనం మేడ్ చేసుకున్నామో ఏదైతే టెక్నాలజీ మనం యూజ్ చేసుకున్నామో ఆ టెక్నాలజీ ఇఫ్ యూజ్ ఇట్ ఫర్ ఎ గుడ్ పర్పస్ ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫ్రూట్. మనకి ఏదైతే మన టెక్నాలజీ వాట్ ఎవర్ ద టెక్నాలజీ వీ హావ్ డెవలప్డ్ ఇన్ డే సరౌండింగ్స్, మన ఏదైతే టెక్నాలజీ మన డే సరౌండింగ్స్ లో ఉన్నాయో ఓకేనా ఆ సరౌండింగ్స్ లో ఉన్న టెక్నాలజీ కూడా మనం గుడ్ పర్పస్ లో వాడితే ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫ్రూట్స్. మనకి ఏమవుతుందంటే మంచి ఫలాలు వస్తాయన్న మంచి ఇట్ గివ్స్ ఎ గుడ్ రిజల్ట్ ఓకేనా, మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ఓకేనా బ్యాడ్ సబ్స్టికేషన్ అంటే బ్యాడ్ పర్పస్ లో కానీ ఓకేనా రాంగ్ఫుల్ వే ఓకేనా ఫర్ రాంగ్ఫుల్ డీడ్స్ అంటే రాంగ్ పర్పస్ లో రాంగ్ఫుల్ మనం ఓకేనా చెడుకి మనం ఎప్పుడైతే మనం ఈ టెక్నాలజీ మనం వాడుకున్నామో ఇట్ గివ్స్ ఏ సోర్ఫుల్ ట్రూత్. అంటే మనకి ఏమవుతుందంటే దాని నుంచి మనకి వచ్చేది చెడు అయిపోతుంది తప్ప ఇట్ డస్ నాట్ గివ్ ఏ గుడ్ ఫ్రూట్స్. మనకి గుడ్ ఫ్రూట్స్ అట్ సర్టైన్ లెవెల్ ఇట్ మే హ్యావ్ లీడ్స్ టు ఏ గుడ్ ఓకేనా మనకి కొంతవరకు ఇట్ మే బెనిఫిట్ యూ. మీకు అది వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అట్ సర్టైన్ లెవెల్ ఇట్ గివ్స్ ఏ సమ్ బెనిఫిట్స్, మీకు కొంతవరకు మీకు కొంతవరకు లాభం కలిగించచ్చు కానీ అట్ లాస్ట్ ఇట్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. అంటే అది మనకి ఎప్పటికైనా మనకి దానివల్ల హాని జరుగుతున్నా ఓకేనా. అలాంటిలో ఇప్పుడు మనం ఏం చూసుకున్నామంటే ఓకే అలా టెక్నాలజీ పెరిగినప్పుడు నోబెల్ డేస్ ఇన్ ఓల్డ్ డేస్ మనం చూసుకున్నప్పుడు బిఫోర్ ఇన్ జనరల్ డేస్ ఓల్డ్ డేస్ మనం చూసుకున్నప్పుడు టు ట్రాన్స్ఫర్ ఎనీ లెటర్ ఓకేనా ఆ లెటర్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఓకేనా ఏం చేసేవారంటే ఏ పోస్ట్ మనం వీ హ్యావ్ టు విజిట్ ఏ నియర్ పోస్ట్ ఆఫీస్.
మన పోస్ట్ ఆఫీస్ విజిట్ చేసి వీ హావ్ డెలివర్డ్ అ లెటర్, మనం లెటర్ వేసేవారు. ఓకేనా, ఆ లెటర్ ఎప్పటికి వెళ్తుందో అనేది మనకు తెలిసేది కాదు. బట్ నౌడేస్ యాజ్ టెక్నాలజీ హాస్ గ్రోన్, ఈ టెక్నాలజీ పెరుగుతాం వల్ల ఏమవుతుందంటే వీ హావ్ గాన్ ఫర్ ఏ టెక్నాలజీ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్. మన ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ వాడుకుంటున్నాం. విత్ ఇన్ సెకండ్స్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఇన్ఫర్మేషన్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ టెక్నాలజీ, ఈ ఎలక్ట్రానిక్ మెయిల్స్, మన ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ వాడుకుని ఈ ఎలక్ట్రానిక్ మెయిల్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పర్సన్ నుంచి ఇంకో వ్యక్తికి సమాచారం విత్ ఇన్ సెకండ్స్, అంటే ఆ రోజుల్లో రోజులు కానీ గంటలు కానీ అలా వారాలు గడిచే రోజు సమాచారం చేరబడింది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే విత్ ఇన్ హ్యాండ్స్, విత్ ఇన్ పెన్ని సెకండ్స్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా రీచ్ గా, ఫాస్ట్ గా, ఫార్వర్డ్ గా, డెలిషియస్ గా మనకి రీచ్ అయిపోతుంది. ఓకేనా, ఎంత టెక్నాలజీ మనకి ఎస్టాబ్లిష్ అయిందో దేర్ వాజ్ లాస్ ఇస్ దట్ మచ్, అంతవరకు నష్టం ఉంది నాన్న. ఓకేనా, మనకి ఇప్పుడు మాట్లాడుకునే కాన్సెప్ట్స్ లో మనం వీ హావ్ సీన్ ద ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈమెయిల్ థ్రెడ్స్. ఈమెయిల్ థ్రెడ్స్ అంటే వాట్ ఎవర్ ద ఈమెయిల్స్, మనకి ఏమైతే పూర్వం రోజుల్లో ఈమెయిల్ థ్రెడ్స్ అంటే, ఓకేనా, ఇది ఏమవుతుందంటే మనకి పూర్వం రోజుల్లో 3,50,000 మిలియన్స్ ఏమో, ఓకేనా, మనకి న్యూ వైరస్ ఉండేనా. ఓకేనా, 3 crores 50 lakhs వైరస్, మనకి న్యూ వైరస్ మనకి యాజ్ పర్ ద 2018 సెన్సస్. ఓకేనా, ఇవన్నీ 2018 సెన్సస్ లో మనకి వైరస్ అనేవి టు అటాక్ దిస్ ఈమెయిల్స్, ఈ ఈమెయిల్స్ ని అటాక్ చేయడానికి మనకి 2018 లో 3 crores 50 lakhs వైరస్ హ్యాస్ క్రియేటెడ్ అన్న. ఓకేనా, క్రియేటెడ్ అండ్ మోస్ట్ కంపెనీస్ స్ట్రగుల్స్ టు కీప్ అప్ విత్ హై లెవెల్ ఆఫ్ థ్రెట్స్. అంటే ఏదైతే మనకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దట్ ఆర్ వర్కింగ్ విత్, అంటే మనకి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మంది, డెల్, ఓకేనా, కాగ్నెట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవన్నీ కంపెనీలు కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ మనకి ఎస్టాబ్లిష్ ఉన్నాయి. ఫ్రమ్ డే టు డే టు ఎక్కువ పర్పస్ దోస్ కంపెనీస్ దట్ ఆర్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ బెంగళూరు. అంటే మనకి ఎలా ఉందంటే మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడా ఈ కంపెనీస్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకుంటే టు షేర్ దోస్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని బై యూజ్ దిస్ ఈమెయిల్స్, ఈ ఈమెయిల్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. ఓకేనా, టు డిస్ట్రాయ్ దోస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈమెయిల్, ఈ టీసీఎస్ కంపెనీ కానీ, కాగ్నెట్ కానీ, ఈ ఇన్ఫోసిస్ కానీ, ఏమైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఈమెయిల్ ద్వారా సెండ్ చేసుకుంటారో, ఓకేనా, వీళ్ళు ఏం చేస్తారంటే టు డిస్ట్రాయ్ దోస్ ఈమెయిల్ సిస్టమ్స్, వాళ్ళ ఈమెయిల్ సిస్టమ్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు 2018 లో, ఓకేనా, ఈ 3,50,000 crores వైరస్ ని మనకి యూజ్ చేసి, మనకి క్రియేట్ చేసి ఈ కంపెనీస్ మీద దే హావ్ రిలీజ్ అన్న. ఓకేనా, టు ఓవర్కమ్ దిస్ వైరస్, ఈ వైరసెస్ నుంచి వాళ్ళ ఈమెయిల్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి దే హ్యావ్ ప్రిఫర్డ్ హైలీ సెక్యూరిటీ. ఓకేనా, దీని నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి చాలా కష్టమైపోయిందన్న. బికాస్ వై దిస్ ఈమెయిల్స్, వాట్ డస్ దిస్ ఈమెయిల్ డస్, దిస్ వైరస్ డస్ వెన్ దే అటాక్ టు ఈమెయిల్. అంటే ఎప్పుడైతే ఈమెయిల్లో ఈ వైరస్ అటాక్ అవుతే ఏమవుతుంది అంటే, ఈ వైరస్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసి వెన్ వీఆర్ లాంచ్ టు ఎన్ ఈమెయిల్, నేను ఒక వైరస్ ని క్రియేట్ చేసి ఒక ఈమెయిల్ సిస్టమ్ లో రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ డిలీట్ ద ఈమెయిల్, వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ యాక్సెస్ బై దిస్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ సిస్టమ్ లో ఏమైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఏమైతే ఇంపార్టెంట్ మెయిల్స్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా డిలీట్ చేస్తాను. బికాస్ ఆ వైరస్ యొక్క నేచర్ అలాంటిది. ఓకేనా, సపోజ్ నాన్న ఆర్ ఇట్ క్రియేట్స్ డమ్మీ ఫైల్స్, మనకి అన్నెసరీ డమ్మీ ఫైల్స్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. షో టు ఆపరేట్ ఈ ఈమెయిల్ సిస్టమ్ మనం ఆపరేట్ చేయడానికి మనకు కష్టం అయిపోతుంది. ఓకేనా, అండ్ ఆల్సో ఫస్ట్ వచ్చేసరికి ఈమెయిల్ సెక్యూరిటీలో ఫస్ట్ వైరస్ ఈమెయిల్ సెక్యూరిటీ థ్రెట్స్ లో ఫస్ట్ ఏం చేస్తుంటే ఫస్ట్ ఇట్ కార్పొరేట్ ఆన్ స్పేస్. ఇది ఏంటంటే మన ఈమెయిల్ సిస్టమ్స్ లో స్పేస్ మీద మనకి ఫంక్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, ఈ స్పేస్ మీద ఎప్పుడైతే చేస్తుందో, ఓకేనా, మనకి ఈమెయిల్లో ఇట్ మే లూజ్ సమ్, మనకు వాట్ ఆర్ ద ఈమెయిల్స్, అంటే మనకి ఏమైతే ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయో ఆ ఈమెయిల్స్ డిలీట్ అయిపోతాం కానీ, మన ఈమెయిల్ స్పేస్ ఇంక్రీజ్ అయిపోతాం కానీ. ఓకేనా, అండ్ టు ఓపెన్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ టు ఓపెన్, అంటే మనకి ఈమెయిల్స్ ని ఓపెన్ చేయడానికి మనకి ఇట్ టేక్స్ ఎ లాస్ట్ టైం. ఇవన్నీ కూడా మనం ఈ ఈమెయిల్ థ్రెడ్స్ వాళ్ళు చూస్తున్నాను. ఓకేనా, మనకి ఈమెయిల్ థ్రెడ్స్ లో ఫస్ట్ చూసుకునే టెక్నాలజీలో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఫస్ట్ థ్రెడ్ వచ్చేసరికి ఫిషింగ్. ఫస్ట్ వచ్చేసరికి ఫిషింగ్ అన్న. మీరు ఇఫ్ యూ హ్యావ్ దిస్ వర్డ్ ఫిషింగ్, యూ జనరల్లీ మే లిసన్ అన్న. ఈమెయిల్ ఫిషింగ్ ఇస్ సెక్యూరిటీ అటాక్ యూజ్డ్ బై సైబర్ క్రిమినల్స్. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ఫిషింగ్ టెక్నిక్ అనేది సైబర్ క్రిమినల్స్ వాడుతున్నారు. దిస్ టెక్నిక్ వాజ్ మోస్ట్లీ యూజ్డ్ బై సైబర్ క్రిమినల్స్. ఇది సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా వాడుతున్నానా. వై? బికాస్ దిస్ సైబర్ క్రిమినల్స్ అటాక్ హూ యూజెస్ అటెంప్ట్స్, అంటే దీనివల్ల ఎలా యూజ్ చేస్తారంటే
ఫిషింగ్ ఈమెయిల్స్ ఆఫన్ మిస్టేక్ బై ఆఫీషియల్ ఎంబ్లమ్ ఓకేనా ఆఫ్ ద కంపెనీ అండ్ యూజర్లీ అంటే ఇది నథింగ్ నానా ఈమెయిల్ ఫిషింగ్ అనేది ఏముండదు మీకు జనరల్గా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు యువర్ కాన్సెప్ట్స్ మీ కాన్సెప్ట్స్ నేను వెళ్తలేదు ఇఫ్ యూ గో ఫర్ జీమెయిల్ ఉంది నాన్న ఈ జీమెయిల్ని ఓకేనా నేను ఈ జీమెయిల్ని ఓపెన్ చేశాక ఇఫ్ ఐ ప్రెస్ ఫర్ రైట్ బటన్ నేను నా మౌస్ కర్సర్తో రైట్ బటన్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ ఈ జీమెయిల్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఓకేనా నాకు అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇన్ దట్ ఆప్షన్స్ ఐ సెలెక్ట్ ఫర్ సోర్స్ కోడ్ ఈ సోర్స్ కోడ్ ని సెలెక్ట్ చేస్తే నాకు ఒక మనకి కోడ్ వస్తుంది అన్న ఈ కోడ్ లో మనం ఆఫ్టర్ ఆప్షన్ సెలెక్ట్ కోడ్ ఈ కోడ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐ విల్ గో ఫర్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకేనా సోర్స్ ఈ సోర్స్ అనే కీ నేను ఈ సోర్స్ అనే లొకేషన్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఈ సోర్స్ దగ్గర ఏముందంటే పాస్వర్డ్ ఉంటుంది ఓకేనా ఈ పాస్వర్డ్ లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాస్వర్డ్ ఓకేనా అండ్ ఈ సోర్స్ దగ్గర పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఎక్కడ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంటే ఈ పాస్వర్డ్ ఈ సోర్స్ దగ్గర పాస్వర్డ్ ఈమెయిల్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతుంటే దీస్ వాస్ స్టోర్డ్ ఇన్ ఏ జీమెయిల్ సర్వర్ ఇవన్నీ కూడా జీమెయిల్ సర్వర్ లో స్టోర్ అవుతాయి నేను ఈ జీమెయిల్ సర్వర్ బదులు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ మై ఐడి ఇక్కడ నాకు ఈ జీమెయిల్ సర్వర్ లో స్టోర్ అయ్యే బదులు నేను ఏం చేస్తాను ఈ జీమెయిల్ సర్వర్ బదులు నేను నా ఈమెయిల్ ఇస్తాను సురేష్ 143@gmail.com అని ఇచ్చాను ఓకేనా ఇచ్చి నేను ఈ పేజ్ నేను ఏం చేస్తానంటే వాడికి ఏం చేస్తానంటే ఓకేనా నేను వాడికి సెండ్ చేస్తాను ఈ జీమెయిల్ పేజ్ ని వాడిని నేను హ్యాక్ చేసుకోవాలి వాడి యొక్క ఇన్ఫర్మేషన్ నేను గెయిన్ చేయాలనుకుంటే ఏం చేస్తానంటే ఐ విల్ హ్యాక్ దోస్ ఈమెయిల్స్ అంటే ఈ విధంగా జీమెయిల్స్ లో నేను సోర్స్ కోడ్ ఇచ్చేస్తుంది సోర్స్ దగ్గర పాస్వర్డ్ ఈమెయిల్ ఉంటుంది ఓకేనా వాడు ఏమైతే క్లిక్ చేస్తారో పాస్వర్డ్ ఈమెయిల్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ నా ఈమెయిల్ ఇచ్చాను ఆ జీమెయిల్స్ కి సర్వర్ స్టోర్ అయ్యేది ఏమవుతుందంటే నా ఈమెయిల్కి వస్తుంది వాడు ఏమైతే పాస్వర్డ్ ఏమైతే ఎంటర్ చేస్తాడు ఓకేనా నేను ఏం చేస్తానంటే అప్పుడు ఇది క్రియేట్ చేసి నేను ఇది క్రియేట్ చేస్తాను కదా ఇది క్రియేట్ చేసిన వెంటనే నేను ఏం చేస్తానంటే వాడికి 30 రూపీస్ ఒక లింక్ పంపిస్తా ఐ విల్ సెండ్ ఏ లింక్ టు దట్ పర్సన్ ఓకేనా ఈ జీమెయిల్ ఎవరిదైతే నేను హ్యాక్ చేయాలనుకుంటున్నానో ఎవరిదైతే ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నానో వాడికి ఒక లింక్ పంపిస్తా ఓకే లింక్ పంపించి నేను ఏమి ఇస్తానంటే రీఛార్జ్ ఆఫ్ 10 రూపీస్ 10 రూపీస్ రీఛార్జ్ అంటే అది 10 రూపీస్ రీఛార్జ్ అని లింక్ పంపిస్తాను వాడి రీఛార్జ్ పంపించుకొని ఈ రీఛార్జ్ 10 రూపీస్ పంపించుకొని వీడికి 10 రూపీస్ రీఛార్జ్ ఓపెన్ అవ్వాలంటే వీడి 10 రూపీస్ రీఛార్జ్ వస్తుంది ఆ 10 రూపీస్ రీఛార్జ్ రావాలంటే అది ఏం చేయాలనుకుంటే ఫస్ట్ టు హ్యావ్ రీఛార్జ్ ఆఫ్ 10 రూపీస్ ఫస్ట్ అది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చాడో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నా ఈమెయిల్ కి నాకు ఈ లింక్ ద్వారా నాకు వస్తుంది ఓకేనా ఈ 10 రూపీస్ రీఛార్జ్ కింద నేను ఏ లింక్ ఇస్తానంటే ఈ జీమెయిల్ ఐడి లింక్ ఇస్తాను ఆ జీమెయిల్ ఐడి లింక్ ఎప్పుడైతే వాడు యాక్సెప్ట్ చేస్తాడో నాకు వాడి యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నా అకౌంట్కి వస్తుంది బై యూజింగ్ దస్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఓకే నేను నా అకౌంట్ నుంచి వాడి ఈమెయిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాడి ఈమెయిల్లో ఉన్న అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నాకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఏమవుతుందంటే వాడి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుని నేను ఒరిజినల్ జీమెయిల్ ఐడికి వెళ్ళి ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుని వాడి దాంట్లో వాడి ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకుంటా ఇదే ఫిషింగ్ టెక్నిక్ నాన్న ఫిషింగ్ టెక్నిక్ కింద నథింగ్ నాన్న మనం ఒక చేపకి ఎలా అయితే వలేస్తామో అంటే ఒక చేప పట్టినప్పుడు ఎలా అయితే మనం పట్టుకుంటాము ఎలా అయితే చేపలు పడతామో ఇక్కడ కూడా ఎలా ఏం వేస్తానంటే నేను వీడికి ఒక 10 రూపీస్ రీఛార్జ్ అనేది ఒక ఎరేసి నేను వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నా ఇది నా ఫిషింగ్ టెక్నిక్ ఒక ఎగ్జామ్ యూజ్ నాన్న అంటే ఫిషింగ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ క్లైమింగ్ ఏ టెక్నిక్ అంటే ఒక టెక్నిక్ ని వాడి యొక్క వీక్నెస్ నేను ప్లే చేసుకుని నేను వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అండ్ గ్రాబింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్సన్ ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్రాబ్ చేసుకున్నా దట్ వాస్ ద ఫిషింగ్ టెక్నిక్ ఇది ఫిషింగ్ టెక్నిక్ అన్న నెక్స్ట్ వచ్చేసరికి స్పూఫింగ్ ఈమెయిల్ ఓకేనా నెక్స్ట్ ఇది ఫిషింగ్ టెక్నిక్ అంటే ఒక డమ్మీ ఈమెయిల్ క్రియేట్ చేసి ఎలా అయితే ఒక పర్సన్ చీట్ చేస్తున్నానో అది ఫిషింగ్ అవుతుంది స్పూఫింగ్ అన్న స్పూఫింగ్ ఈమెయిల్ అనేది స్ట్రాటజీ యూజ్డ్ బై డ్యూరింగ్ ఏ స్పామ్ అండ్ ఫిషింగ్ అటాక్స్ ఇది ఏం చేస్తారంటే స్పామ్ అండ్ ఫిషింగ్ అంటే నేను ఒక లింక్ పంపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఈ స్పూఫింగ్ వచ్చేసరికి ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఒక డమ్మీ ఈమెయిల్ నేను ఒక ఓకేనా ఏం చేస్తానంటే వాడికి ఒక ఈమెయిల్ కి నేను లింక్ పంపిస్తా ఓకేనా కాలిక్యులేట్ యువర్ లవ్ లెటర్ అంటే నేను వాడి వీక్నెస్ యూజ్ చేసుకుని
క్యాలిక్యులేట్ లో పర్సెంటేజ్ అంటే వాటి యొక్క లో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోమని నేను ఒక లో క్యాలిక్యులేటర్ అయితే పంపిస్తాను. ఆ లో క్యాలిక్యులేటర్ వాడు పంపించేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే హీ హ్యాస్ టు ఎంటర్ ద ఈమెయిల్, వాడి ఈమెయిల్ అడ్రస్ వాడి అది పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ లో క్యాలిక్యులేటర్ ఓపెన్ అవ్వదు. అది కూడా స్పూఫింగ్ లో ఒక టెక్నాలజీ నానా, అది స్పూఫింగ్. ఓకేనా, ఇది ఏం చేస్తారు స్పూఫింగ్? ఫిషింగ్ అటాక్స్ బై ఫ్లాష్ ఫ్లయింగ్, ఫాల్స్ ఫ్లయింగ్. అంటే ఈ మనం ఎక్కడైతే ఫిషింగ్ టెక్నిక్స్ లో ఫాల్స్ ఫ్లయింగ్ అడ్రస్ అంటే ఫాల్స్ అడ్రస్ ఇచ్చి ఎలా అయితే పర్సన్ మనం అటాక్ చేస్తున్నామో, ఇక్కడ కూడా స్పూఫింగ్ లోకి వచ్చేసరికి ఏమవుతుంటే, ఓకేనా, the header of an email makes it seems to it is coming from inside. ఓకేనా, అది హెడర్, ఇంట్లో ఉన్న హెడర్ ఏమవుతుంటే ఈమెయిల్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే నిజంగా ఈమెయిల్ సిస్టమ్ నుంచి మనకి ఈమెయిల్ వచ్చిందని వాడు ఎలా అయితే మనం నమ్మి మన అడ్రస్కి ఎలా అయితే టైప్ చేస్తాడు, ఇక్కడ కూడా అదే టెక్నిక్ వాడుతున్నాను. వైల్ డ్యూ డెలిగెన్స్ బెస్ట్ మెథడ్, ఇది బెస్ట్ మెథడ్ ఆఫ్ అటాక్స్. ఓకేనా, ఇది బెస్ట్ మెథడ్ ఆఫ్ అటాక్స్. నెక్స్ట్ వచ్చేసరికి మాల్వేర్. నెక్స్ట్ మనం వచ్చేసరికి స్పూఫింగ్, ఫిషింగ్ అండ్ స్పూఫింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మాల్వేర్. ఈ రెండు కూడా ఏమవుతుంటే వీఆర్ అటాకింగ్ దోస్ ఇన్ఫర్మేషన్, సైబర్ అటాక్స్. ఈ రెండు కూడా సైబర్ క్రిమినల్స్, సైబర్ అటాక్స్. ఈ రెండు కూడా సైబర్ అటాక్స్, ఈ బోత్ ఆర్ సైబర్ అటాక్స్. నౌ మాల్వేర్ ఇన్ ద సెన్స్ ఐ యామ్ నాట్ గ్రాబింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఈ మాల్వేర్ యూజ్ చేసుకుని నేను ఏది ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేస్తాను, బట్ ఐఎమ్ సెండింగ్ ఏ వైరస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈమెయిల్ సిస్టమ్. ఈ ఈమెయిల్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేయడానికి నేను ఒక మాల్వేర్ అంటే నేను ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఐఎమ్ డిజైనింగ్ ఏ వైరస్ ప్రోగ్రామ్. నేను ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఒక వైరస్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తాను. ఓకేనా, ఆ డిజైన్ ని నేను యూజ్ చేసి నేను ఈ వైరస్ కి ఈ ఈమెయిల్ నేను ఒక ఈమెయిల్ ద్వారా ఆ వైరస్ ప్రోగ్రామ్ ని నేను వాడికి ఈమెయిల్ చేస్తాను. వెన్ ఎవర్ పర్సన్ హూ ఎవర్ రిసీవ్ దిస్ వైరస్, ఈ ఈమెయిల్ ఎవడైతే రిసీవ్ చేస్తాడో వాడు ఈమెయిల్ రిసీవ్ చేసుకునే వాడు ఏం చేయాలనుకుంటే హీ షుడ్ కాన్షియస్ వేర్. ఓకేనా, ఎవ్రీ ఈమెయిల్ మనం ఎప్పుడైతే ఒక ఈమెయిల్ మనం వేరే ప్రాసెస్ నుంచి వస్తుందో వీ షుడ్ కాన్షియస్ అబౌట్ టు రిసీవ్ దట్ ఈమెయిల్. ఆ ఈమెయిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు చాలా కాన్షియస్ ఉండాలన్నా. వై? బికాస్ హూ హ్యావ్ ద పర్సన్ సెండింగ్ దట్ ఈమెయిల్, ఈ ద పర్సన్ సెండింగ్ ద పర్సన్ ఈస్ నోన్ ఆర్ అన్నోన్. మనకు ఈమెయిల్ రిసీవ్ చేసుకున్నట్టే తెలుసునా ఆ పర్సన్ మనకు తెలుసా తెలీదా అనే అది నెసిటీ పెట్టుకుని మనం ఆ ఈమెయిల్ మనం రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా, సమ్ టైమ్స్ కన్నా ఇట్ ఈస్ నోబడీస్ ఎవ్రీథింగ్ వాస్ కామన్. మనం సోషల్ టెక్నాలజీ మనం మోస్ట్ ఫెమిలియర్ గా వాడేస్తాం కాబట్టి ఎవరు వీ డోంట్ ఫోకస్ ఆన్ హూ ఆర్ ద పర్సన్, వాట్ ఆర్ ద పర్సన్. అంటే మనం ఏంటంటే వాట్సాప్ కి ఫేస్బుక్ కి మనం వాడేస్తుంటాం మోస్ట్ ఫెమిలియర్ గా. అంటే ఎవరితో పడితే వాళ్ళతో చాట్ చేసేస్తాం. అంటే హూ ఆర్ ద పర్సన్స్ అంటే ఆ ఎవరు మనకు తెలియదు, వాళ్ళ వల్ల వచ్చే అటాక్స్ ఏంటి, దోస్ ఆర్ గుడ్ పర్సన్స్ ఆర్ బ్యాడ్ పర్సన్స్ అనేది మనం చూసుకోకుండా వీఆర్ చాటింగ్ విత్ దోస్ పర్సన్స్. అలా చాట్ చేయడం కూడా ఇట్ ఈస్ ప్రాబబ్లీ రాంగ్ అన్నా. వై? బికాస్ ఇట్ ఈస్ బెస్ట్ సేఫ్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ ఏ రైట్ పర్సన్స్. అంటే మనకి ఎవరైతే మనకు తెలుసో, మన కాలేజీలో మన ఫ్రెండ్స్, మన రిలేషన్షిప్స్, వాళ్ళతో మనం ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మంచిది. కానీ అన్నోన్ పర్సన్స్ తో పెట్టుకుంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటే వీ డోంట్ నో అబౌట్ దెమ్ సెల్స్. వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం చేస్తారో అనేది మనకు తెలియదు. కాబట్టి వీ షుడ్ మస్ట్ బి కేర్ఫుల్ అమాంగ్ చాటింగ్ వాట్సాప్ లో కానీ. అండ్ వాట్సాప్ లో ఏం చేస్తామంటే అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా చాట్ లిస్ట్ లోకి వస్తే వాళ్ళు ఏమైనా మన మెసేజ్ పంపిస్తే ఇమీడియట్లీ దెర్ ఇస్ నో నీడ్ టు ఛాన్స్ టు రెస్పాండ్ దోస్ పర్సన్స్. మనకి అన్నోన్ పర్సన్ నుంచి ఎవరైతే మనకి వాట్సాప్ లో కానీ, ఓకేనా, అన్నోన్ ఫ్రెండ్స్ లిస్ట్ లో నుంచి మనం ఫ్రెండ్స్ లిస్ట్ దేని వాళ్ళు ఎవరన్నా మనకి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టినా ప్లీజ్ రిగార్డ్, ఓకేనా, ప్లీజ్ బ్లాక్ దోస్ కాంటాక్ట్స్ అన్నా, అది మీకే మంచిది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే మన ఈమెయిల్ సిస్టమ్స్ మాట్లాడుకుంటాం కాబట్టి ఈమెయిల్ సిస్టమ్స్ లో మనం ఎవరైతే మన ఈమెయిల్స్ మనం రిసీవ్ చేసుకుంటాం, వెన్ ఎవర్ వీఆర్ రిసీవింగ్ అన్ ఈమెయిల్, ఓకే, ఈమెయిల్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ ఈమెయిల్ మనకి తెలిసిన చోట నుంచి వస్తే ఇట్ ఈస్ గుడ్ అన్నా. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్స్ అంటే ఎవరు బయట వ్యక్తుల నుంచి వస్తుంది, ఆ ఈమెయిల్ ద్వారా మనకి ఏదైనా లాస్ ఉంటుంది అనుకున్నప్పుడు ప్లీజ్ డోంట్ ఓపెన్ దిస్ ఈమెయిల్. ఓకేనా, నేను ఏం చేస్తానంటే ఈ మాల్వేర్ అంటే ఒక వైరస్ ప్రోగ్రామ్ ని నేను క్రియేట్ చేసి ఐఎమ్ యూజింగ్ దోస్ ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి నేను సెండింగ్ దోస్ వైరస్ టు ఎన్ ఈమెయిల్. వాడు ఎప్పుడైతే ఆ ఈమెయిల్ ఓపెన్ చేస్తాడో ఇది సడన్లీ డిస్ట్రాయ్స్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఈమెయిల్ ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ట్రాయ్ చేయొచ్చు, లేదనుకుంటే డమ్మీ ప్రోగ్రామ్స్, డమ్మీ ఈమెయిల్ క్రియేట్ చేయవచ్చు, లేదా ఎక్స్ట్రా ఫాల్ట్లెస్ కింద క్రియేట్ అయిపోవచ్చు. ఈ విధంగా మనం ఈ ఈమెయిల్లో మన సిస్టంలో, ఓకేనా, ఈ విధంగా మన ఈమెయిల్స్ మనకి మాల్వేర్ ప్రోగ్రామ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ransomware. ఓకేనా, ransomware అంటే ransomware is specific type of malware which attacks the entire computer. ransomware. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ransomware.
ఈ మాల్వేర్ అనేది దేనికి అటాక్ అవుతుంది జస్ట్ when I send a virus program to email it only attacks the only that email system but when I created a ransomware okay na and I mail to the system okay the person అది ఏం చేస్తుంది ఎంటైర్ సిస్టమ్ ఆ ఈమెయిల్ సిస్టమ్ కదనా ఈ ఎంటైర్ సిస్టమ్ ని క్రాక్ చేస్తుంది క్రాక్ చేసి ఆ సిస్టమ్ ని ఓపెన్ కానకుండా అది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది ఈ విధంగా మనం ఒక ఈమెయిల్ సిస్టమ్స్ ని మనం చూసుకోవచ్చునా టు ప్రివెంట్ ransomware ఓకేనా మనం ఇవన్నీ ప్రివెంట్ చేసుకుంటే హౌ టు ప్రివెంట్ హౌ వీ కెన్ ఎస్టాబ్లిష్ సెక్యూరిటీ ఎలా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు రెగ్యులర్ ప్యాచ్ అండ్ అప్డేట్ ఆపరేటింగ్ సిస్టమ్ మన ఆపరేటింగ్ సిస్టమ్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలన్నా అండ్ ఆల్సో పీరియాడికల్ బ్యాకప్ ఫైల్స్ మన బ్యాకప్ ఫైల్స్ ని పీరియాడికల్ గా మనం అప్డేట్ చేసుకోవాలి ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ వైల్ లిమిట్స్ మనం ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ దానికి ఎవరికి ఆ పర్మిషన్స్ ఎవరి దగ్గర నుంచి మనం ఈమెయిల్ రిసీవ్ చేసుకోవాలి ఎవరి దగ్గర నుంచి మనం ఈమెయిల్స్ రిసీవ్ చేసుకోవాలి దానికి పర్మిషన్స్ మనం ఇచ్చుకోవాలన్నా ఓకేనా అంటే వాట్సాప్ లో మనం చూసుకుంటే మన కాంటాక్ట్స్ ఎవరు చూడాలి అండ్ మనం ఎవరి దగ్గర నుంచి మెసేజ్ రిలీజ్ చేసుకోవాలి అనేవి మనం ఎలాగైతే ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇస్తున్నామో మన ఈమెయిల్ లో కూడా ఫ్రమ్ వేర్ వీ కెన్ గెట్ ఈమెయిల్స్ ఫ్రమ్ హూ ఎవర్ పర్సన్ వీ కెన్ గెట్ దిస్ ఈమెయిల్స్ అనేది కూడా మనం చూసుకుంటాం అండ్ ఇన్స్టాల్కి వెళ్ళి పీరియాడికల్ అప్డేట్ ఫైర్ వాల్ సిస్టమ్ మన సిస్టమ్ కంప్యూటర్ ఉన్న ఫైర్ వాల్ సిస్టమ్స్ కూడా పీరియాడికల్ గా అప్డేట్ చేసుకుంటే సరిపోతుందన్నా అండ్ ఇంటర్గ్రేట్ అడ్వాన్స్ ఈమెయిల్ సెక్యూరిటీ ఓకేనా అడ్వాన్స్ ఈమెయిల్ సెక్యూరిటీస్ మనం యూజ్ చేసుకుంటే మనం మన ఈ ఈమెయిల్ మన సెక్యూరిటీ వచ్చునా అప్ టు దిస్ today's class na while coming to tomorrow's class we can see about okay na virus antivirus and virus okay na general virus and antivirus మనం చూసుకుందామన్నా up to this today's class na thank you